హలో మై డియర్స్, క్యాబేజీ కూర ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఒక గ్లాస్ వాటర్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇంకా పారబోసేంత వాటర్ అయితే పోసుకోవసరం లేదు. ఒక గ్లాస్ వాటర్తో ఉడికించుకుంటే సరిపోద్ది. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ పోసుకొని 3 స్పూన్స్ మినపప్పు, పచ్చిమిర్చి మనకి స్పైసీకి తగ్గట్టు వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యాబేజీని అయితే వేయించుకోవాలి. ఇలా క్యాబేజీని కూడా వేయించుకుంటున్నప్పుడు ఆ మినపప్పు, క్యాబేజీ మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ముందు క్యాబేజీని ఉడికించుకున్నాం కదా, ఉడికించుకున్నప్పుడు క్యాబేజీకి ఎంతో కొంత కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ జార్లో తీసేసుకుని రైస్లోకి అయితే కచ్చాపచ్చాగా రుబ్బుకుంటే సరిపోతుందండి. ఇంకా నేను దాంట్లో ఎల్లుల్లిపాయ, జీలకర్ర వేసాను. ఇంకా ఇలా రుబ్బు పెట్టుకున్న దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు వేసుకుంటే ఈ చట్నీ సూపరు. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి.